కట్టాల్సినటువంటి ప్రీమియంని 42 లక్షల రూపాయలు రాష్ట్ర 42 లక్షల రైతు సోదరులకు సంబంధించి 1580 మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు 1350 కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది. బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణం అంతా ఒకటేసారి మాఫీ అవుతా ఉంటే అంతకంటే సంతోషం, పెద్ద భారం, గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండుగ చేసుకునేటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం. అయ్యా మీకు ఒక్కసారి 31,000 కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 31,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కట్టిన దాఖలాలు లేదు. ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం. కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్, వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రిమండలి సహచరులకి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న డాక్యుమెంటరీ, దానికి ఈరోజు